ఆరోపణలు ఉన్నా కూడా ఇలాంటి పోస్టింగ్లు ఇచ్చారు అని అంటే దాంట్లో మతలబేంటో అర్థం కావట్లేదు అనేది చాలామంది. అయితే రామాంజనేయులు గారు నాకు అర్థమైంది, మీలాంటి ఇద్దరు ముగ్గురు పెద్దలతో తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, కొంతమంది ఏమో ఒక కసితో ఉన్నారు వాళ్ళ మీద చర్యల కోసం అనేది కొంతమంది ఉన్నమాట వాస్తవము. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ యాంగిల్లో ఆలోచించారు అంటే, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరికి పోస్టింగ్లు ఇవ్వడము రిటైర్మెంట్ ముందు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, లేకపోతే వాళ్ళకి అర్హత ఉంది, డెఫినెట్గా ఉంది, కోపంతోనో కసితోనో పోస్టింగ్ ఇవ్వకపోతే వాళ్ళు లాస్ అవుతారు. మిగతా సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు ఏంటి ఇలా ఇంత పగబట్టాలా, ఇంత ఇది చేయాలా, చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చేస్తాడా అని మళ్ళీ జగన్తో పోల్చే పరిస్థితి ఉంటుంది కదా. దాన్ని నివారించడం కోసం, అలాగే కొంత రియలైజ్ అవ్వాల్సిన వాళ్ళకి రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం, మనం కాస్త బాగా చేసుకుంటే మనకి గౌరవం దక్కుతుంది, వాళ్ళకి దక్కినట్టే. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళు కాస్త రియలైజ్ అయ్యి మళ్ళీ జనజీవన స్రవంతిలో రావడానికి. సరే, కొంతమంది కరడు కట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాగో తప్పదనుకోండి. సో ఇటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మానసికంగా వాళ్ళని మనోస్థైర్యం కల్పించడం కోసం తీసుకున్న నిర్ణయాలుగా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది, మనకున్న 165 మంది ఐఏఎస్ ఆఫీసర్లో గత ప్రభుత్వంలో వాళ్ళే పనిచేశారు, ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేయాలి. అవును. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళని ఆ క్యాడర్ను బట్టి ఆయా పోస్టులో నియమించాలనుకున్నప్పుడు తప్పదు మనకు, ఏ ప్రభుత్వానికైనా. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాలంటే మనం ఎవరితో పని చేయించుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. రెండవది, ఒకవేళ రెండవది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆయనకు ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి కొంతమంది అధికారులు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల మీద కొన్ని మంచి అభిప్రాయాలు చెప్పి పోస్టింగ్ తెచ్చుకోవచ్చు. అదేమి ఆ పోస్టింగ్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళు ఉంటారని. ఇప్పుడు ద్వివేది గారిని చూసాము, కార్మిక శాఖ కార్యదర్శికి వచ్చారు, మళ్ళీ 2 రోజులకే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం చెప్తున్న సృజన కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, గతంలో వాళ్ళు ఏది చేశారన్నది నిదానంగా 4-5 రోజుల్లోనో వారం రోజుల్లోనో వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా ప్రజా వ్యతిరేకంగా కానీ లేదా ప్రభుత్వానికి ఒత్తాసుగా, గత ప్రభుత్వానికి ఒత్తాసుగా పలికి మన ప్రజలకు ఇబ్బందులు కలిగించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. అది ఒకటి. రెండవది, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, అసలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి పోలిక లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యవాది కాదు. ఒకటే ఉదాహరణ చెప్తా నేను. పబ్లిక్ హౌస్లో పాలన చేయాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎక్కడ పాలన చేశాడు చెప్పండి? ఇంట్లో చేశాడు. ఇల్లు అనేది ప్రైవేట్లో తన ఇంట్లో పనిచేసినటువంటి 5 సంవత్సరాలు పనిచేశాడు. అధికారులందరూ అక్కడికే వెళ్ళారు, అక్కడే రివ్యూలు జరిగాయి. సెక్రటరేట్కి కేవలము మండలి అంటే ఏది క్యాబినెట్కి మాత్రమే వచ్చాడు, అది కూడా ప్రజల కంటికి కనబడకుండా వచ్చాడు, అది చేశాడు, వెళ్ళాడు. ఇక్కడే కానీ తెలిసిపోతుంది ఆయన యొక్క ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యవాద నియంతృత్వవాద అనేటువంటిది ఇక్కడే తెలిసిపోతుంది. ఇక చాలామంది అధికారులు మనకిచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, నేను పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఆ రోజు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే ఆయన్ని లూప్లాండ్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన అగ్రికల్చర్ కమిషనర్గాను సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సెక్రటరీగా ఇచ్చారు. కాబట్టి మనం ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇలాగే చేస్తాడేమో అని ఆలోచించేటటువంటి విధానానికి మనం స్వస్తి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసినవాడు. చాలామందికి ఆయన ఒక అవకాశం ఇస్తాడు. ఆ రోజు ఒత్తిడిలో పనిచేసినటువంటి ఒకవేళ అధికారులు ఉంటే ఈరోజు వాళ్ళు సరైనటువంటి పద్ధతిలో పనిచేస్తారా లేదనేటువంటిది. ఇప్పుడు మనము కొన్ని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వల వేస్తాము సముద్రంలోకి, వల వేసినప్పుడు అన్నీ మనకు అనుకూలమైనటువంటి చేపలే పడవు కదా, కొన్ని మనకు ఇష్టం లేని చేపలు కూడా పడతాయి. వాటిని మళ్ళీ బయటకు వచ్చి తీసి మళ్ళీ దాన్ని ఏదో చేయాల్సి వస్తుంది. కాబట్టి అంతే. కాబట్టి ఇప్పుడేదో జరిగిపోయింది, ఒకరిద్దరు వాళ్ళకి ఇవ్వకూడదని మా నాయకులు అన్నప్పటికీ కూడా
అది కొంత టైం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఏదైతే నిబద్ధతతో కమిట్మెంట్తో ఒక సిన్సియర్ ఆనెస్ట్తో పనిచేసిన అధికారికి ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి మంచి పోస్టులు వస్తాయి అన్నటువంటి దానికి ఒకే ఉదాహరణ బాగ్చి గారు ఉన్నారు. నా దగ్గర ఆయన ఎస్పీగా పనిచేశాడు, నేను కలెక్టర్గా గుంటూరు ఉన్నప్పుడు. నిజాయితీతో పనిచేసినటువంటి